మొదలైంది. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులకు బాజా భజంత్రీల మధ్య వీడ్కోలు పలుకుతున్నారు భక్తులు. హైదరాబాద్ మొదలుకొని పల్లె వరకు అంతా సందడి సందడిగా మారింది. మరోవైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఎక్కడెక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఓబొజ్జ గణపయ్య నీబంటూ నేనయ్యా అంటూ 9 రోజుల పాటు వినాయకుడు పూజలందుకున్నాడు. 9వ రోజున 2 రాష్ట్రాల్లో భారీగా నిమజ్జనాలు జరిగాయి. మేళ తాళాలతో ఊరేగింపుగా విగ్రహాలను తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు భక్తులు. హైదరాబాదులో హోరున కురుస్తున్న వర్షంలో నిమజ్జన ఘట్టం సాగింది. లారీలు, వ్యాన్లు, ఆటోల్లో ఊరేగింపుగా తరలివచ్చిన గణనాథుడు హుస్సేన్ సాగర్లో నిమజ్జనమయ్యాడు. గతంతో పోల్చి చూస్తే ఈసారి మట్టి గణపతుల సంఖ్య పెరిగింది. మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడాలంటూ సాగిన ప్రచారం జనంలో కొంతవరకు చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది మట్టి వినాయకులు భారీగానే దర్శనమిచ్చారు. కర్నూలులో విఘ్నేశుడి నిమజ్జనం సందడి సందడిగా సాగింది. కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి వినాయక విగ్రహాలను ర్యాలీగా తీసుకొచ్చారు. అనంతరం తుంగభద్ర నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గణేశుడికి వీడ్కోలు పలికారు. వీడ్కోలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు. హైదరాబాద్ తో పాటు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో బలగాలను మోహరించారు.